స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దైవవాక్యం నుండి లేఖన భాగంలో తీసుకుందామండి. మీకా రాసినటువంటి పుస్తకంలో 6వ అధ్యాయము 8వ వచనం చదువుదామండి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా కొనుటయు కనికరమును ప్రేమించుటయు దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు మహాకృపను బట్టి మీరందరికీ కూడా నా ఒక హృదయపూర్వకమైన వందనాలు ఈ సాయంకాల సమయంలో నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన సన్నిధానంలో మనం కూడా పరిశుద్ధతగానే దేవుని స్తుతించేవారు గాను, దేవుని కనపరిచేవారు గాను, ఆయన అడుగు దాడుల్లో నడిచేవారు గాను దేవుని కృపను బట్టి మనం నడవలసిందిగా దేవుడు మనల్ని కోరుచున్నాడు. దేవుడు కోరుచున్నది ఏమిటి అన్న ప్రశ్న వేసుకుని గత 2 దినాల నుండి కూడా దేవుడు మన పట్ల ఏమి కోరుచున్నాడు అనే అంశం మీద మనం మాట్లాడుతున్నాం. అందులో ఈ ఉదయకాల సమయంలో మనము అందులో ఒక మాట ధ్యానం చేశాం. తనను ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలనని కోరుచున్నాడు అనే విషయాన్ని మనం పొద్దుట జ్ఞాపకం తెచ్చుకుందాం. ఈ రాత్రి కూడా మీకా రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 8వ వచనంలో దానికన్నా పైన ఒక వాక్యం రాయబడుతుంది. 4వ వచనం, 6:4 వచనం. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రక్షించితిని, మిమ్మల్ని విమోచించితిని, మిమ్మల్ని నడిపించుటకై ఆహారమును మిరియాములను పంపితిని. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీకు అనుగ్రహించినట్లు మోయాబురాలైన బాలాకు యోచించిన దానిని బేయారు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను పిత్తియు మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన వాటిని మనసులకు తెచ్చుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు దాస గృహాలు మరి బానిసత్వముగా వారు ఉన్నప్పుడు, బానిసత్వముగా వారు నడిచినప్పుడు, ఆ దేశంలో కరువుతో ఉన్నప్పుడు, అంటే ఆ దేశంలో ఐగుప్తు రాజు నుండి ఏ రోజు వారు చక్కగా ఉన్నారు. అయితే దేవుని వెంబడించినటువంటి ఐగుప్తుల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే వేదనలు, కష్టములు, బాధలు ఇవన్నీ కలిగినను దేవుడు మరి ఐగుప్తులో నుండి దేవుడు వారిని వెలుపలికి రప్పించాడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అంటున్నాడు, దాస గృహం నుండి మిమ్మును విమోచించి తిని మిమ్మును నడిపించుటకై అన్నాడు భక్తుడు. ప్రియ సహోదరులారా, మనల్ని కూడా విమోచించాడు. పాపం నుండి విమోచన, శాపం నుండి విమోచన, కష్టాల నుండి విమోచన, వ్యాధి నుండి విమోచన. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి ఎలాగైతే వెలుపలికి విడుదల చేస్తాడో, ఈనాడు మన బానిసత్వం నుండి, పాపానికి బానిసత్వం, శాపానికి బానిసత్వం, కష్ట నష్టాలకు బానిసత్వము ఉన్నటువంటి బిడలుగా నిన్ను నన్ను కూడా ఆయన విమోచించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే ప్రభు అన్నాడు, విమోచించిన వాడును మిమ్మును నడిపించుటకై మోషేను అహరోను మిర్యాములను పంపితిని అంటున్నాడు. మోషేని, అహరోను, మిర్యామును కూడా దేవుడు వారిని వెనుకలేని వారిని దేవుడు ఎన్నుకగా చేసుకుని, నత్తి పెదగల వారిని మోషేని దేవుడు ఎన్నుకొని ఆ 40,000 జనాంగాన్ని, ప్రియ సహోదరులారా, ఆ ఐగుప్తు దేశం నుండి మరి వెలుపలికి ఆయన విడిపించటం మనం చూస్తున్నాం. ఈనాడు కూడా ప్రియ సహోదరులారా, దేవుని దాసులుగా
మనల్ని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఈ బిడ్డ ఏ కష్టంలో ఉన్నా సరే, ఈ వ్యాధులు ఉన్నా సరే, వారికి ప్రత్యేకంగా కన్నీరు కార్చి ప్రార్థన చేయటం మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరులారా. ఎందుకంటే మనల్ని మనం హెచ్చించడం కాదు, ఇది దేవుని నామం హెచ్చించబడాలి. ఈనాడు ఏ ఇరుకులో ఉన్న సహోదరి, ఏ వ్యాధిలో ఉన్న సహోదరుడా, ప్రభును మరి దేవుడి ఏర్పరచుకున్న సేవకులకు ఆ విషయాలను తెలియజేస్తుంటే నిజంగా మీరు కొరకు ఇంకా భారము కలిగి ప్రార్థన చేయవరకు ఉన్నారు. ఎందుకంటే కష్టాలు తీర్చేవాడు మన ప్రభు, నష్టాలు తీర్చేవాడు మన ప్రభు, కన్నీరు తుడిచేవాడు మన ప్రభు. ఇశ్రాయేలు ప్రతి వారు కూడా బానిసత్వం నుండి వారు కన్నీళ్లు విడిచిన్నప్పుడు, వారి బిడ్డలు కన్నీరు విడిచిచ్చినప్పుడు, వారు ఆహారం కొరకు కన్నీరు విడిచిచ్చినప్పుడు, వారి నీరు కొరకు కన్నీరు విడిచిచ్చినప్పుడు దేవుడు వారి నుండి కోరుకున్నది ఒకటి వారి కానాన్ దేశానికి వారు చేర్చబడాలని, కానాన్ దేశానికి చేర్చబడాలనుకున్నారు. కానీ అయితే ఒక్కరైనను ఆ కానాన్ దేశం పాలు తేను ప్రవహించు ఆ దేశానికి వారు చేరలేకపోయారంటండి. ఈనాడు కూడా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ అశ్రద్ధత వల్ల, ఒకవేళ నీ అవిశ్వాసం వల్ల దేవుని కార్యం చేయలేకపోతున్నావేమో, దేవుడు పిలిచిన పిలుపుకు నువ్వు తగ్గట్టుగా జీవించలేకపోతున్నావేమో, ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. దేవుడిని అనేక ఇరుకు ఇబ్బందుల నుండి ఆయన విమోచించాడు, అనేక వ్యాధుల నుండి దేవుడు విమోచించాడు. నువ్వు ఆయన కొరకు ఆయన నీ నుండి ఏమి కోరుచున్నాడని ఎరిగి ఆ కోరుకును నెరవేర్చు ప్రియ సహోదరి సహోదరుడు. అందుకే మీక రాసిన పత్రికలు మనం చూసినట్లయితే, ఇక్కడ మరి అన్నట్టున్నాడు, మీక రాసిన ప్రవచన గ్రంథంలో మనం చూసినట్లయితే అన్నట్టు 8వ వచనంలో, అందుకే మనుష్యుడా ఏది ఉత్తమమో, చూసారా, మనుష్యుడా అంటున్నాడు. ఎందుకంటే దేవుని కోపము ఎవ్వరు చల్లార్చలేంటండి. ఆయన మన దేవుడు రోషము గల దేవుడు. ఆయన వెళ్ళవేళలో కూడా ఆయన కళ్ళు ఎర్ర చేస్తే ఏ మనుష్యుడు కూడా నిలబడలేడంటండి, నిలబడచాలరు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, మనుష్యుడా, ఆనాడు కూడా ఆదామా నువ్వెక్కడ దాగిట్టివి అన్నప్పుడు, అయ్యా మేము ఇక్కడే ఉన్నామని తను ఒప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈనాడు ప్రియ సహోదరులారా, మనుషులుగా దేవుడు ఏర్పాటు చేశాడు మనల్ని. రెండోదిగా ఆయన ప్రజలుగా మార్చుకున్నాడు. మూడోదిగా ఆయన స్వకంగా జనముగా ప్రభు మార్చుకున్నాడు. ఈనాడు సహోదరి సహోదరుడా, ప్రభు ఇదే మాట మనకు తెలియజేస్తుంది. ఏమనగా, మనుషుడా ఏది ఉత్తమమో, ఏది ఉత్తమమైన మార్గం ఏది ఈ రోజుల్లో? క్రీస్తు మార్గం ఉత్తమైనది. చూడండి, లోకంలో మనం చూస్తున్నాం, లోకస్తులకి ఏ మార్గమును తెలియని పరిస్థితులు తిరుగుతున్నారండి, తిరుగుతున్నారు. లోకంలో అనేక పరిస్థితులు గుండాలు వారు వెళ్తున్నారు, కానీ అయితే ఈ రోజున వారికి సమాధానం లేదు. అయితే ప్రభు మనకిచ్చిన అవకాశం ఉత్తమమైన మార్గం చూపిస్తున్నాడు. ఉత్తమైన మార్గంలో మనం నడుద్దాం, మన బిడ్డలు నడిపిద్దాం, మన కుటుంబ సభ్యులు నడిపిద్దాం. ఈ ఉత్తమమైన మార్గము తెలుసుకున్న వారు మహా భాగ్యవంతులుగా ఎంచబడతారు. ఆయన మార్గముందు నిలకడగా ఉన్నవారు, వాడు పడిపోయినను మరలా దేవుడు వారిని లేవనెత్తుటకు సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుచున్న మాట విని, ఎస్ ప్రభు, నేను కూడా నాయనా, ఒకవేళ నీ సన్నిధానంలో దేవా, అయ్యా, ఒకవేళ నీ మాటను పెరచూపెట్టి ఇన్నాళ్ళు కూడా నీవు మమ్మల్ని అనేక బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించి అయినప్పటికైనా కూడా మనుష్యులుగా మేము నీ ఒక ఉత్తమమైన మార్గాన్ని వెనుకుంటలేదేమో తండ్రి, మమ్మల్ని క్షమించమని ప్రభు సన్నిధానంలో మనం అడుగుదామండి. ఉత్తమమైన మార్గాన్ని, ఉత్తమమైన దాన్ని మనం వినుకుందాం. రెండోదిగా, అది నీకు తెలియజేయబడుచున్నది కదా. ఏది ఉత్తమమైన మార్గం అని నీకు తెలుస్తున్నది కదా అంటున్నాడు దేవుడు ఇక్కడ.
ఆధ్యాత్మిక స్థితిలో పెరుగుతున్నటువంటి నీవు నేను కూడా, ఆత్మీయ స్థితిలో పెరుగుతున్న నీవు నేను కూడా ఏది ఉత్తమమైన మార్గము, ఏది సజీవమైన మార్గము, ఏది నిత్య జీవనికి వారసులుగా చేసే ఆ మార్గం అనేటువంటిది మనకు అందరికీ తెలిసి ఉన్నది. కాబట్టి ప్రభు అంటున్నాడు ఏమని, ఇదిగో మనుష్యుడా ఏది ఉత్తమాన్ని అది నీకు తెలియజేయబడుచున్నది. న్యాయముగా నడుచుకున్నటయు, న్యాయముగా నడుచుకుంటయు. మన ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించేద్దాం. పేరుకి మాత్రమే క్రైస్తవులము, అయితే లోపల చూస్తే మృగాలుగా ప్రవర్తిస్తున్నారు చాలా మంది. ప్రభు అన్నాడు నిన్ను వల్లే, నీ నిమిత్తము నా నామము అన్ని జనుల్లో దూషింపబడుతున్నదని చెప్తున్నాడు. ఏది మన మాట తీరు మారిందా? మన ప్రవర్తనలు మారినాయా? మన క్రియలు మారినాయా? మన మన ఒక స్థితిగతులు మారినాయా? ప్రభు అంటున్నాడు నీకు ఏది ఉత్తమమైనదో దాన్ని వినుకో, అందులో నువ్వు న్యాయంగా నడుచుకోమంటున్నాడు, న్యాయంగా నిలబడమంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రియ సహోదరులారా, న్యాయముగా మనం బ్రతకాలి, న్యాయముగా క్రీస్తు కొరకు మనము జీవించేవారుగా ఉండాలని దేవుని పేరట మీకు మనం చేస్తున్నాం. మూడోదిగా కనికరమును ప్రేమించుటయు. కనికరము ప్రేమించాలంటండి. మన దేవుడు కూడా దీనులకు, దరిద్రులకు, పేదవాళ్ళ కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కేవలం వచ్చాడనేది కాదు, గాని ఇది ప్రపంచం నుండి ప్రతి మానవ కుల జాతి నిమిత్తము ఆయన భూలోకానికి దిగి వచ్చాడంటండి. ఎవరు రక్షించట కొరకు? మనుషులుగా మార్చబడటకు, మనుషులుగా దిద్దబడటకు, మనుషులుగా ప్రవర్తించుటకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడండి. ఈనాడు ఎన్ని వాక్యాలు వింటున్నామో, ఎన్ని అద్భుత కార్యాలు మనం అనుభవిస్తున్నాము, అయినా సరే మనం ఇంకను ప్రేమ లేని వాడు వ్యర్థులు అంటున్నాడు. ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండండి. భార్య భర్తలు ప్రేమ వేరే, తల్లిదండ్రులు ప్రేమ వేరే, బిడ్డలు తల్లికున్న ప్రేమ వేరే, బట్ నా యేసు ప్రేమ వేరే. హల్లెలూయా. యేసయ్య అందరిని కూడా ప్రేమించేవాడు. ఈనాడు ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరో నిన్ను వెలివేసిన, ఎవరో నిన్ను త్రోసివేసిన, ఎవరో నిన్ను నిందించిన, ఎవరో నిన్ను అవమానపరిచిన, ఎవరో నీ మనసును గాయపరిచిన, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. గాయమును కట్టేవాడు నా ప్రభు ఉన్నాడు. నిన్ను నడిపించేవాడు నా ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను ప్రేమించేవాడు నా ప్రభు మనందరికీ తోడుగా ఉన్నాడు. కాబట్టి నేను వాక్యం సెలవిస్తుంది, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇదే వాక్యం రోజు. దీన మనస్సుతో నువ్వు దీన మనసుడు ఉండాలనే దేవుడు కోరుచున్నాడు. రాత్రి ఇశ్రాయేలు ప్రజలు దీన మనసు కలిగి ఉండలేదు కాబట్టి, దీన ప్రవర్తన కలిగి ఉండలేదు కాబట్టి, దీన న్యాయ విషయంలో వారు ప్రవర్తించలేదు కాబట్టి, ఆయన కోరుచున్న వాక్యం ఏదంటే ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేస్తున్న దేవుడు ఈ రాత్రి కూడా ప్రభుని మనతో మాట్లాడుచున్నాడు. ఏమని? ఇగో మీరు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటకు. దీన మనసును ధరించుకుందామండి. మనం ఒకరు పడిపోయారండి, వాళ్ళు లేవనెత్తండి. ఆధ్యాత్మికగాను శారీరకముగాను ఎవరైనా మనం పడిపోతున్నట్లయితే, లేదా విశ్వాసంలో కూలిపోయినట్లయితే వారిని మనం దీన మనసు కలిగినాం కదా. యేసు ప్రభువు కలిగిన మనసు మనలో ఉన్నది కదా. యేసు ప్రభువు చేసిన కార్యాలు మనలో కూడా ఉన్నాయి కదా. యేసు ప్రభువును ప్రవర్తించిన కార్యాలు మనం అందరూ కూడా నేర్చుకున్నాం కదా. ఒకరికి న్యాయం ఇచ్చేద్దాము కానీ అన్యాయము ఎవరికి కూడా మీరు చేయొద్దని దేవుని పేరట మీకు మనం చేస్తున్నాను. సహోదరుడా, సహోదరి, దీన మనసు కలిగి మీ దేవుని ఎదుట ప్రవర్తించుటకు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇదే కదా దీన మనసు ప్రభు దీన మనస్సును ధరించుకోమని, దీన మనసు కలిగి ఉండాలని దేవుడు నిన్ను కోరుకుని వచ్చినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఆలోచించాయి. ఎస్ ప్రభా,
ఎంతవరకు దీన మనసు నాలో లేదేమో, దీన మనసు మనసు కలిగి నేను ఉండాలి. నీ కోరికను అయ్యా నీకు ఇష్టడుగా నాయన, నీ కోరిక తగ్గట్టుగా మేము దీన మనసు కలిగి జీవించే మహాకృప, మహాధన్యతను ఒక దయచేస్తుందిగా నేను ప్రార్థిస్తూ నా జగన్ యేసు క్రీస్తునంలో ప్రార్థించాను పరమ తండ్రి, ఆమేన్. మహాపరిశుద్ధుడా ప్రేమల దేవానికి స్తోత్రాలు. ఇది రాత్రి సమయంలో మీరు దీన మనసు కలిగి నడుచుకోండి, దీన మనసు కలిగి ప్రవర్తించండి, దీన మనసు కలిగి మీరు జీవించండి. అయ్యా మా నుండి కోరుచున్నది ఇవే కదా నాయనా, దీన మనసుకును కోరుకుంటున్నావు తండ్రి. మేము మా బిడ్డలు, మా ఆత్మీయ సహోదరులందరూ కూడా నాయన దీన మనసు కలిగి జీవించే మహాభాగ్యాన్ని అయ్యా నీ రాకడలో మేమందరూ కూడా ఎత్తబడే గుంపు వలెగా ఉండటకు మీరు సహాయం దయచేస్తుందిగా ప్రార్థిస్తూ, వినబడిన వాక్యాలు, వినబడినటువంటి మాటలు ఏదైనా ప్రభా నాయన ఆ వాక్యాలను వరదలో ఉంచుకుని నీకు సాక్షులుగా ఉండే మహాకృపను, మహాధన్యతను మాకు అందరికి దయచేయండి. ఈ రాత్రి బిడ్డలు ప్రభు పడకల మీద వదులుతుండగా మీరు కలదురు మాట్లాడి, దర్శనం ఇచ్చి మాట్లాడండి. మరలా తెల్లవారులే ప్రభా 4:50 మీరు లేచి మరి ఉదయకాల ప్రార్థనలో మేము చేరేంత వరకు కూడా నీ కృపా సన్నిధంలో నడిపించి వస్తుందిగా ప్రార్థిస్తూ నా జడని యేసు క్రీస్తునంలో ప్రార్థించాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడు యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మకమైన సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకు మనమందరికి కూడా దేవుని కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.